ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన మైలవరపు కృష్ణ తేజ. ఇతని గురించే ఇప్పుడు ఏపీ మొత్తం మాట్లాడుకుంటుంది. అసలు ఎవరు ఇతను? ఇతను ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. దీంతో ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు. ఈయన గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి, అమ్మ భువనేశ్వరి గృహిణి. 10వ తరగతి వరకు స్థానిక పాఠశాలలో, ఇంటర్మీడియట్ గుంటూరులోని జూనియర్ కళాశాలలో చదివారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి అయిన కృష్ణతేజ గారు ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన ఫేషిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన 7 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరీర్లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం. ఆపరేషన్ కుట్టునాడు. 2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలెప్పి ఒకటి. వరదల సమయంలో అలెప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయన్న ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది. అంతగా అనుభవం లాంటి ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు, మంత్రులు వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు. వాటి కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. ఐఎమ్ ఫర్ అలెప్పి. ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలు సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా ఐఎమ్ ఫర్ అలెప్పి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయినింగ్ ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులకు ఆకర్షించింది. అలెప్పికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత శ్రీ రామోజీరావు గారు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పిలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టుని చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు గారు అప్పగించారు. బాహుబలి టీం ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పిలో బాధితుల కోసం తరలి వచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు. పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇల్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం. ఐఎమ్ ఫర్ అలెప్పి ఓ ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యూనిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్ళే పేజ్ని మెయింటైన్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయని. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నెహ్రూ టోపీ బోట్ రేసును తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళ వాసులు హక్కును చేర్చుకున్న అల్లు అర్జున్ను ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ని బోట్ రేస్కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు.
ఇంత చేశారు కాబట్టి అలెప్పి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్ళిపోతున్నట్టు అలెప్పి వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారాన్ని వదులుకోలేమంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు కూడా చేపట్టారు. కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిస్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుపడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు కృష్ణతేజ. కేటీడీస్ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోట్ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. క్యారవాన్ కేరళలో పేరుతో ఓ చిన్న క్యారవాన్ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగి రండి అంటూ ఆయన తీసుకొచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలను మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా నియమించింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్లను అందించేలా కృష్ణతేజ రూపొందించి రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన అలెప్పి జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ గారు. అలెప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టారు. అదిలా జరిగింది చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి, కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు, అన్ని సక్రమంగా సరస్సును చెరచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్ప కూలిపోయేలా చేశారు కృష్ణతేజ. కేరళలోని అలెప్పి జిల్లాలో ప్రవహిస్తున్న వెమ్మనాడ్ సరస్సు, కాపీకోర్ రిసార్ట్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. అంత విలాసవంతమైన రిసార్ట్ అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55,000 రూపాయలు. 3 ఎకరాల దీవులు కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగేవాడెవ్వడని దాన్ని 10 ఎకరాలకు పొదుముకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారులను తొక్కిపడేశారు. కానీ ఓ 5 కుర్రాళ్ళు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్ళకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడ న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు. సమస్య అంతా ఇక్కడే. వాటిని అమలు చేసే అధికారి ఎవరని. కానీ ఈసారి అలెప్పి కలెక్టర్గా అక్కడికి వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పిలో అణువణువు తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉంటే ఇంకెవరికి భయపడాలి అన్నట్టు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజలు ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతో డబ్బుగా కెక్కించి 54 విల్లాలు కుప్ప కూలేలా చేశారు కృష్ణతేజ. అలాగే అలెప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టారు. ఇలాంటి వ్యక్తి కోసం యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేసీలోకి పవర్ఫుల్ ఆఫీసర్. ఈయన్నే జనసేనాని ఎందుకు కావాలనుకుంటున్నారో మీకు అర్థమైందా?